సిటీ కేబుల్. సొంత డబ్బులతో చెత్త డబ్బాల ఏర్పాటు. వార్డు నంబర్ 8లో కౌన్సిలర్ జావేద్. తాండూరు పట్టణంలోని వార్డు నంబర్ 8 కౌన్సిలర్ జావేద్ హుసేన్ పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సాధించారు. వార్డు నంబర్ 8 ఇందిరానగర్ రాజీవ్ కాలనీలో బీఆర్ఎస్ కౌన్సిలర్ జావేద్ హుసేన్ తన సొంత డబ్బులతో సుమారు 10 చెత్త డబ్బాలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జావేద్ మాట్లాడుతూ తన వార్డులో పారిశుద్ధ్యంపై ప్రజలు ప్రత్యేక అవగాహన కల్పించుకోవాలని, చెత్తను డబ్బాలలోనే వేయాలని కోరారు. ఈ వార్డుపై ఎమ్మెల్యే మరియు మున్సిపల్ చైర్మన్లకు అభివృద్ధిపై శ్రద్ధ చూపించడం లేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో వార్డు ఇన్ఛార్జ్, స్థానిక యువకులు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడికి విచ్చేసిన మా వార్డు ఇన్ఛార్జ్ గారికి మరియు వార్డు సీనియర్ లీడర్ అయిన ఫయాదన్న గారికి మరియు నా వార్డు ప్రజలందరికీ, తాండూరు ప్రజలందరికీ నా యొక్క నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు మన స్వయం కృషి ఫలితం వల్ల రాజీవ్ ఇంద్రమ్మ కాలనీలో పరిసరాల పరిశుభ్రత కార్యక్రమం ఒకటి జరపడం జరిగింది. ఆ కార్యక్రమంలో ఈ వార్డుకి సంబంధించిన కౌన్సిలర్ అయిన నేను తన స్వయం కృషితోటి ఈ చెత్త బుట్టీలు ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం వార్డులో ఇప్పటివరకు 10 చెత్త బుట్టీలని రెడీ చేసినాము. ఈరోజు మొదటి చెత్త బుట్టి అనేది ఫిట్ చేయడం జరిగింది. ఇది ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలంని అనుసరించి చెత్త అనేది బయటకి పడేయకుండా డైరెక్ట్ చెత్త బుడ్డీలో వేయాలని అందరితో, వార్డు ప్రజలందరితో కోరుతున్నా. నేను తాండూరు పట్టణంలో అందరితో కూడా కోరుతున్నా, తమ తమ వార్డులలో అయినా కానీ పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఎందుకంటే ముఖ్యంగా ఇవి మనం సొంతంగా చేయాల్సిన అవసరం ఏముందంటే, ఇప్పుడు పట్టణ అభివృద్ధి అనేది జరుగుతుందని నాకు నమ్మకం లేదు. అది జరిగినప్పుడు చూసుకుందాము. ప్రతిసారి మేము చెప్పడం తప్ప ఇంతవరకు అనుసరించడం అనేది ప్రభుత్వంలో జరగలేదు. మొన్న కూడా తాండూరు మన రాజీవేంద్రమ్మ కాలనీకి మన స్వర్గీయ వైఎస్ఆర్ గారి జయంతి రోజు వచ్చి పూలమాల వేసి పోవడం తప్ప మన చైర్మన్ గారైనా, ఎమ్మెల్యే గారైనా కనీసం వార్డు ఒక సందర్శించడం అనేది కూడా జరగలేదు. ఆ మాటల్లో కూడా చైర్మన్ గారు నేను వార్డు అభివృద్ధి చేస్తా అని చెప్పింది, కానీ కనీసం వార్డు అభివృద్ధి చేయాలంటే లోపల ఏం పనులునే అవి కూడా చూడాలి కదా. వచ్చి లోపలికి ఎమ్మెల్యే గారు 10 సార్లు తిరుగుతుండ్రు, ఒక్కసారి కూడా వార్డు లోపలికి వచ్చి చూడడం లేదు. ఇక్కడ ఎన్ని పరిస్థితులు ఉన్నాయి, ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి, ఇంతవరకు మాతోటి ఎలాంటి డిస్కషన్ కూడా జరగలేదు. వార్డు అభివృద్ధి ఎలా చేయాలని వాళ్ళంతటి వాళ్ళు స్టేట్మెంట్ ఇవ్వడం తప్ప అభివృద్ధి గురించి ఏం చెప్తలేరు. సరే, అదే విషయం పక్కన పెట్టి నేను నా వార్డు ప్రజలతో కోరుకునేది ఒక్కటే, ఈ చెత్త బుడ్డీలను అందరూ యూజ్ చేయాలని, తమ చెత్త అనేది తమ ఇంటి పక్కల కాకుండా చెత్త బుడ్డీలలో వేసి మన వార్డుని శుభ్రంగా ఉంచుకోవాలని మనవి. థ్యాంక్ యూ.